అరే గిట్టుండాలరా ఒక్కడు ఏం గుద్దురు వారు ఆ దొంగ కుదురే మీ గుద్దుడు పాడగాడు నేను రాజుల బిడ్డ గీనే ముట్టడు ఎంత ముద్దుకునేది నువ్వు మాట్లాడి అద్ర అంటే పెళ్లి చేసుకోవాలి రాజు కాదయ్యా మరి పెళ్లి చేసుకోవద్దా సరే నువ్వు చేసుకోకు నీ బిడ్డ చేయి ఈ ముట్టడు చెప్పిన కొడక నా బిడ్డకు పెళ్లి చేయమంటాడు రాజ్యం ఉన్నది దేశం ఉన్నది ఎండు ఉన్నది బంగారం ఉన్నది నా బిడ్డ గోడలు దొరికిందా కొమ్మలు దొరికిందా నా బిడ్డకి ఎందుకు పెళ్లి చేయాలంటావు ఈ ఎర్రగోళ్ళ ఇళ్ళ ఏడేళ్ల పిల్ల శ్రీదేవికి పెళ్లి చేయలేదా నాయన బాలవిహారం చేయవచ్చన ఎర్రగోళ్ళ ఇళ్ళ ఏడేళ్ల పిల్లలకు పెళ్లి చేయలేదా నీ పెద్ద నా బిడ్డ గోడలు దొరికిందా కొమ్మలు దొరికిందా గిప్పిడ చెప్తా అంటాను రాజ్యవాగం చేసుకుంటావా సరే కూడా నీ ఏళ్ళని కంచె పెట్టుకుంటావా పెట్టుకోరు కాదు ఎన్ని రోజులు పెడతావా వాళ్ళ బట్టలు ఎన్ని రోజులు పెడతావు రేపు తప్పనా నీ బిడ్డలు ఇంత ఇంత పెరిగిపోతాళ్ళు అవుతారు నీ చెడ్డమకాల చెప్పు నీ చెప్పరా రాజ్యం వేలాలి దేశం వేలాలి అంటే నీ పెద్ద బిడ్డకు పెళ్లి చేస్తే నీ అరడస్తాడు నీ ఇంటికాడనే ఉంటాడు రాజ్యం వెళ్తా అన్న ముచ్చట చెప్పిండు కొడక వద్దాని అంటే కొడక రాజ్యం వేరట రాజు కావాలన్ను నేను రాజ్యం వేయాలంటే నువ్వు వేలకున్నా కానీ నీ పెద్ద బిడ్డ పెళ్లి చేస్తే నీ రాజ్యం మీద కూర్చుని రాజ్యం వెళ్తా దేశం వెళ్తా అన్న కొడుక కొడుకులారా మీరే అన్న ముచ్చట మంచిగానే ఉన్నది కానీ తల్లి లేని నా బిడ్డ ఉన్నది నా అల్లుడు ఏమలేస్తారు కొడుక నా అల్లుడు నా బిడ్డని చేసుకుంటూ అని చెప్పుడు కొడుక రాజ్యం ఉన్నది దేశం ఉన్నది ఎందు ఉన్నది బంగారం ఉన్నది ఇంటికి అయినోడు ఎవరు వెళ్తావు రాడెక్కడ పేద పిల్లగాడు దొరికి రిటర్న్ తీసుకురారు బిడ్డని చదువు కూడా తీసుకుంటూ ఎక్కిచ్చారు మా అయ్యా ఇక ఎందుకు అంటే నువ్వు రాదు మేము అంతూర్లాం మా పోతాంటే పోతాంటే తాళ్ళు కాళ్ళు ఉంటాయి అయ్యా కనబడ్డ కాడ బ్రేక్ పడతాయి బండి ఆఫ్ అవుతుంది ప్రయాణం ముందే బచ్చం ముందే ప్రయాణం ముందా బచ్చం ముందా బచ్చం ముందు ప్రయాణం వెనక అది కొడుక మల్లయ్య 500 రూపాయలు ఇద్దాం నాగర్ లేవు ఆ కొడుక నీ దగ్గర ఏ పాటి రాగ 2000 లోటు ఉన్నదా సరే కొడుక నువ్వు అవి ఖర్చు పెట్టుకొని తిరిగిరా వచ్చినాక 2000 5,000 ఇస్తా బిడ్డ తెలుగు నారా నాగర్ 2000 లోటు ఎట్లా చెప్పినావు నువ్వు నాగర్ లేవన్నప్పుడు నన్ను కూడా లేవని అయిపోగా నేను ఈతలకు వచ్చి పీతలు పడితే అంత నాగరే ఖర్చు పెట్టుకోమంటా మనకే ఖర్చు పెట్టుకోమని వచ్చా ఫోన్ నాగర్ లేదన్నా బాగా కట్టరా ఇంకా ఉన్నాయని చెప్తారా ఎవడన్నా పిచ్చిలనే కొడుకు అంతేనా కాదా అంటే ఉంటే ఇంకెక్కువ ఇస్తాడు కాదు అనుకున్నారు కాదు లేవని చెప్తేనే రాదు మనకు బచ్చం ఇస్తాడు 2000 5,000 ఇస్తే బిడ్డ మీరు వచ్చిన 5,000 ఇస్తారా చేతులు లాగటం అయితే మూతులు లాగటం ఉన్నట్టున్నావు అయ్యా ఇక రాపోవాలండి బట్ట వాడి భావనయ్యనయ్యా అమ్మాయి ఫోటో పట్టుకున్నారు కాదు పల్లెలు తిరిగంగా మరి పిల్లగాడు మంచిగా ఉన్న కాడ వాళ్ళ సంగం పోయేదాకా నష్టలేదయ్యా మరి భూమి నచ్చిన కాడ ఇల్లు నచ్చలేదు ఇల్లు నచ్చిన కాడ భూమి నచ్చలేదు భూమి దాకా బాగున్న కాడ పిల్లగాడు మంచిగా లేడు
పట్నాలు తిరుగుకుంటా ఇక అట్ల కొంత దూరం అట్ల కొంత దూరం సిటీలో చూసినా పిల్లగాళ్ళు మంచిగా కనబడతలేరయ్యా వారి సిటీలో నౌకరు వాళ్ళని చూస్తాను కానీ నౌకరని నా మరాదురా అన్న పెళ్ళయ్యాక నౌకరు అంటారు పెళ్ళయినాక వాడు సిప్పలు కడుగుతాడు రా అయ్యా భూమి దాగున్న పొల్లగాళ్ళకే చూసి ఇయ్యాలనా నౌకరు వాళ్ళని అమ్మద్దు కొడుకులారా ముసలి దిగవాడే ముసలోడు ఎగవాడే ఇంకే మంది ఏమనుకుంటారా ఈ ముసల్దానానికి వానికి ఏమో నాశనం కాలం ముసల్దాని వంటడానికి లోకం అందరు కిలకిల నవ్వరా ఇక మంది అందరు నాటు పోతారట ఈ వారకు పని చేసింది ఆయన ముసలాయనే ఊరికి ఇంటికాడ ఊరుకుంటే ఆనమంతా ఈగలు కొరికినట్టు అవుతుంది ఇట్లయితే 7,000 వస్తాయి గుత్త నాటుకు పోతా అయ్యా కూలి పోతా 500 గుత్తకు పోతే 1000 రూపాయలు పడతాయి అట్లా పోతే ఇట్లా 500 వస్తాయి అని ముసలి మందవాడి పోయింది అర్థానంగానే అమ్మా ముసలి మందవాడి పోతే ఇంట్లో ఊరుకుంటారా పెద్ద గోకలు పెడతారు చేనగాళ్ళని గోకలు పెడితే ముసళ్ళని నడవ వచ్చిచ్చిర్రు వేసుకుంటే పడుచోళ్ళు పట్టంగా బారడు కడతారు వీళ్ళు అన్న దెబ్బ ఆడిని తీసి పెట్టుకుంటే వెళ్తారు ముసళ్ళు ఓపిక కల్లా ముసల్లాయే వేసుకుంటా రాంగ ఆఖరి మునుకు ఏం చేసిర్రు ఒక్కడే మడి ఉన్నది మడిగా అయినాకనే పోవాలి అన్నారు నడవ వచ్చిచ్చిర్రు ఏటోళ్ళు అటు వేసిర్రు అయినా వెళ్ళినట్టు కాదెక్కలు కట్టుకొని గడ్డెక్కిపోతారు ముసళ్ళు ఓపిక కొద్ది వేసుకుంటూ వచ్చారు తర్రగొచ్చిన పొలం ముసళ్ళు చూసినావా మోకాళ్ళ మంది దిగబడ్డది ముసళ్ళు ఆడు తప్పన కాలో చెయ్యపోతే పెద్ద గోస అవుతుంది మన మీద బదనం పడుతుంది ముందుగా వచ్చిన వాళ్ళు ఏమన్నారు ముసలోడా ముసళ్ళు దిగబడ్డది నాటుకుంటూ ఎవరా అంటే అది నాటుకు వచ్చిందని ముసలోడు కట్టె పట్టుకొని ఊరుకుంటూ వచ్చి ఒడ్డు కాడకి వచ్చి అదే ముసలి నాలంటే అత్తి అని రెక్కలు వచ్చి గుంజుతాండే ముసలోడు అందుకే ముసలోడు 2 రెక్కలు వచ్చి గుంజంగా వీడు చూసిండు ముసళ్ళు ముసలోడు ఎగవాడేమో అంటారు అట్లా కొంత దూరం తిరగకుండా రాంగా మరి పెళ్ళి అంటే తోలుకు ఏమి సంబంధం ఖాయంగా ఆట ఈ ఊళ్ళో పిల్లగాడు ఉన్నాడా నా ఊళ్ళో పిల్లగాడు ఉన్నాడా అని తోవంటి పోతా అంటే ఆడుకుంటా పోతాను ఒక బాగా వేస్తాయని అడిగితే బిడ్డకి వంపల కనబడతాండి పాండి ఎంత నగరం నేనే పాండి ఎంత రాదు అతను మారే సుశీల రాని వాళ్ళ కులాన రాదులేక పేదవాళ్ళు బిడ్డ ఒకవేళ
తోలితే వాళ్ళు ఇవ్వటం తోలుతారు కావచ్చు మీ అదృష్టం అన్నారు. ఇప్పుడు కప్పటికన్నారు చూడండి సమానం కాయం కాదని తిరుగుకుంటా 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 ఊళ్ళో కట్ట ఉన్నారా ఇక తిరుగుకుంటా తిరుగుకుంటా గుడిసెకి పాండి అందరు రాదు ఇల్లు ఎక్కడున్నదని ఆ ఊళ్ళోకి వచ్చి ఎనుకులాడుకుంటూ అది గానే ఉన్నది పోటీ బిడ్డ గుడిసి అంటారు. గుడిసెకాడికి వచ్చారు కాదు ఆ గుడిసె ముందడి వచ్చిండు గుడిసెలు ఎవరు పటేలవా ఉన్నాడా పటేలు? ఉన్నాడు. రాజా రాజు పాండేంద్ర మహారాజు గుడిసె ముందుకు వచ్చి ఏనాడు పిలిచను గుడిసెలకెళ్ళి గుడిసె ముంగడికి వచ్చింది. అయ్యా ఏ ఊరు ఏ పల్లె? ఎవరయ్యా మీరు ఎవరున్నారో ఎవరయ్యా మీరు ఎవరున్నారో నా బేటికి వచ్చి లోపల ఎవరు పిలిచిండు? మాది అమరంగ నగరం. అమరంగ నగరంలో అమరంగ రాజుకు 2 బిడ్డలు. మరి పెద్ద బిడ్డ దైవవతికి పిల్లగాడు కావాలని తిరుక్కుంటూ అత్తయ్య ఊళ్ళు ఎక్కడన్నా రాజుల పిల్లగాడు ఉన్నాడు అంటే పాండి అందరు రాజు ఇల్లు గదే బిడ్డ అన్నారు. మరి ఇల్లు అన్నారు కానీ గుడిసె గదే అని అన్నారు. మరి పాండ్యందర్ రాజు అనేటోని నువ్వేనా? నేనే బిడ్డ. అయ్యా మీరు కులాల రాజుని గుడి చేసుకొని బతుకుతారా? కొడక రాజ్యం నా భార్య నీ పటేలావా? అయ్యో బిడ్డ మీది ఏ ఊరు బిడ్డ? దొరసారి మాకు నీళ్ళని పోతే నీ కడపలా ఉండా నీళ్ళు వచ్చి ఇంతసేపు అవుతుంది బిడ్డ ఎడికెళ్ళి వచ్చిన డలవాడు వచ్చిరానికి నీళ్ళు ఇవ్వపోతే ఇంత సలవట్టి ఇవ్వపోతే బిడ్డ నీళ్లు మాగిత్తు కానీ ఉంటే మాగిత్తు కానీ బిడ్డ నల్లెత్తలేదు బిడ్డ. అయ్యా తాడదెంప నల్లెత్తలేడు. నీ పిల్లవేనా ఇంకా తుంచుకున్నా? నా పిల్లే బిడ్డ. 20 ఎకరాల భూమి దశమంత్రాలు చేసుకుని అంత తమ్ముడు వెళ్ళిపోతా. రాజా ఎట్లా చేసుకునేవా పోయి ఏం చూసి చేసుకునేవా దాన్ని? 20 ఎకరాల భూమి దేశమంత్రా ఇంట్లో అడిగి పెట్టింది ఉన్న భూమి అంత తమ్ముడు వేయండి. ఎవరు నేను చేయవచ్చు? 8 ఎకరం మీరు 8 ఎకరం తినుడు తాగుడు మంచిగా తినుడు తాగుడు చేసుడు. 20 గుంటలు మిగిలిందా 10 గుంటలు మిగిలిందా? ఏం మిగిలింది గుడిసే మిగిలింది. ఏమైనా నీ తాగుడు తాడు తెప్పితే నేను చేయబట్టి అంతమైంది అనబట్టి రోజు లేచి పానం ఎంత ఇప్పుడు పానం సాంక ఉన్నా కూడా మంచిగా భూములు వాయా దాగలు వాయా భూములు ఉంటే కూలో దాతలే ఊర్రా మొత్తం కూలలో వీళ్ళు పెట్టి అవుతాను షేర్ చేసి మధ్య అవుతాన్ని ఈ సాధన ఇప్పుడు ఎంత సంబరంగా ఉంటారా మన ఇద్దరు? ఏ కూలో దగ్గర పోలేదు పిలుసు లేదు ఏమి లేదు ఏ రంది లేదు మంచిగా మంచిగా తింటారా కూల వేసి పంప అంటాను ఏ రంది లేదు ఇక ఎప్పుడు దాడే ఎందుకు వచ్చిన బిడ్డ? అయ్యా ఎందుకంటే అందుకే 80 ఎకరాల భూమి అమ్ముకున్నావా అయ్యా? ఈ బాధ్యత ఏ రంది పొంది లేదు అంటాను నీ పెన్ను. ఏ రంది లేదే పొంది లేదు మంచిగా తింటాను పంటాను కాలపల్లి అటు పోతాను మంచిగా గుడంబ తాగుతాను అత్తాను చాలు చెప్ప గుర్రంటాడు మీదికెళ్ళి ఆ కుక్క వేరే కానీ పోయేస్తలేదు నా మోయి. అయ్యో అది మా చెల్లె కాదు వాళ్ళు అని చెప్పాడు. అయ్యో మా చెల్లె కాదు
అయ్యా ఓ మరి అమరంగ నగరం అమరంగ రాజు ఆయనకి ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డ దైవవతి ఇగో చిన్న బిడ్డ దేవికరాణి ఆ పొల్ల 5 పిల్లే ఇగో ఈమె 11 పొల్ల ఎందుకు అంటే ఆయనకు ఎడ్లకి ఇడిచిపెట్టిన కంచే 80 ఎకరాలు ఉన్నది అమరంగ రాజుగా అమరంగ రాజు ఇంకా కాస్త ఆయన లెక్కలేదు అయ్యా ఓ చెడిపోయిన 6 వేస్టర్లే 80 ఉన్నాయి నడిచేటి లెక్కలేదు తెలియదు 700 లారీలు ఖరాబ్ అయినాయి ఇంటి ముందర వారేసినాం 700 లారీలు లెక్కలేదు నడిచేటి ఎక్కడ ఇసుక దారబట్టేది అన్ని ఆయనేనా మంచిగానే ఉన్నది సంపాదన బాగానే ఉన్నది సరే పిల్లలు చూడబోతే పొడిచాడు పొద్దున మెలిగాడు తీగల పున్నం ఎన్నెల పూజ తంగేడు అయ్యా ఈ పిల్ల నాకు నచ్చింది కదా నా కొడుకులు అడవి కట్ట వేయిండ్రు అడవి పోయి కట్టె కొట్టుకొని ఊళ్ళో పోయి ఉప్పుతోని 9 పప్పుతోని 10 ఎత్తాండ్రు నా కొడుకులు వస్తే తండ్రి ఈ పిల్ల నచ్చినట్టు నా కొడుకు అయినట్టు నా కొడుకుని తప్పకుండా తోలుతా అన్నాడు ఏనాడు రా వీళ్ళతో మాట వాళ్ళగానే ఇద్దరు కొడుకులు కట్టెలు మోపు ఎత్తుకొని అమ్ముకొని ఊళ్ళకెళ్ళి ఇంటికి వస్తారు భవనచంద్రరాజు రమణకాంతరాజు ఇంటి ముందడి ఏరవచ్చిండ్లు ఇంటి ముందడి ఏరవచ్చి కాలు రెక్కలు కట్టుకొని గుర్చులకు వచ్చిన ఆయన చుట్టాలేమనే వీళ్ళు మన ఇంటికి అమరంగ నగరం అట అమరంగ నగరాన్ని పరిపాలన చేసేవాడు అమరంగ మహారాజు భార్య హైమావతి చచ్చిపోతే వాళ్ళ పెద్ద బిడ్డ దైవవాదికి పెళ్లి చేస్తాడు బిడ్డ ఇష్టం కావాలి సంబంధం ఖాయం చేస్తాను ఈ ఫోటోలు పుల్ల పెళ్లి నాకేనా మరి నీకు నచ్చిందా కొడుక చూసుకోరా ఈ పిల్ల ఫోటో అని కొడుకు ఫోటో చేతికి ఇచ్చిండు అమ్మాయిని చూడకపోతే అందంగానే ఉన్నది కానీ వయసు చిన్నది కాదు నాయ్యా నాయనా ఈ పొలను కాలు కట్టుకోన్నా చేయి కట్టుకోన్నా కావాలి రాజ్యం ఉన్నది దేశం ఉన్నది ఎండు ఉన్నది బంగారం నేను 25 ఏళ్ళ వయసు నాది 11 ఏళ్ళ పోరిని నా కాలు కట్టుకోన్నా చేయి కట్టుకోన్నా కొడుక ఆడవిల్ల అంటే తోటకూరతో సమానం ఒక్క 5 ఏళ్ళు 10 ఏళ్ళు నువ్వు ఓటుకు వచ్చావు అనుకో కొడుక లక్షాధికారి అవుతావు ఓట్ల శ్రీమంతుడు అవుతావు ఓకే వరంగల్ నీకు వరంగల్ పట్టణానికే నువ్వు దూరం అవుతావురా అరే రే మరి కొడుకు బుద్ధులు ఏ పిల్లు గానాలు ఏ పిల్లు మరి పొలం చూసి ఆనే ఖాయం చేసుకుంటాం మరి వచ్చిన వల్ల ఆ తోటి వాళ్ళు పిల్లని పిల్లగాని చూడాలి పిల్లగాని మెచ్చాలి పిల్లని ఇస్తాలి అని పిల్లగాని వాళ్ళు అనగానే వాళ్ళ కూర్చున్న కుర్చీలు వేసి అమరంగ రాజు కూర్చున్న కుర్చీలు వేసి మరి బిడ్డ దైవవతి దేవిని తీసుకొచ్చి వాళ్ళ ముందర నిలబెట్టండి అయ్యా ఇగో నా బిడ్డ 11 ఏళ్ళ బిడ్డ మీకు ఇష్టమైతేనో అనుల్లి అటువంటి కష్టమైతే నువ్వు చేసుకోకూడయ్యా మరి ముందన్న ఉండాలి మందన్న ఉండాలి అన్నారు మరి గొంగట్ల కూర్చోవద్దు తుప్పిర్లేంచుకోవద్దు నీకు ఇష్టమైతే వేసుకోమని బిడ్డను పెట్టిండ్లు కాదు నావా ఆ అబ్బాయిని అటువంటి ఆ బిడ్డ నీకు ఒక అబ్బాయి నచ్చిందా అని ఇంటి కొళ్ళు ఇంటి మీద వాళ్ళు ఆడపక్కళ్ళు వంట పక్కళ్ళు అడుగుతారు అడిగితే ఆ బిడ్డ అంటే నాకు తెలియదు మా డాడీకి వెనక నాకు తెలియదు అంటే అరే మరి ఆమెకి ఏమడక 11 ఏళ్ళ పిల్ల మరి ఆ అబ్బాయిని అడిగితే మరి కొడక చెవులు రా గట్ల కాదురా ఇప్పుడు 4 ఏళ్ళు అయితే ఇంకా నీకు నీ చేతికి అందుద్దు అన్నారు మరి ఒకరి సంబంధం ఒకరికి నచ్చింది వచ్చిన బట్టు అని బావను లగ్గం కూడా చూడమంటే 5 రోజుల లగ్గం వచ్చింది మళ్ళీ పోతాం మళ్ళీ వస్తా ఇన్నే పెళ్లి చేసిపోతాం ఇంటి కాడ పిండి బియ్యం తయారు చేసుకోరావు ఇంటికి సున్నాల రంగుల మేకాకులు తయారు చేసి మరి అటువంటి చూసినవా భవనచంద్ర మహారాజుకు బిడ్డ దైవావతి కాదు నావా పెళ్లి
అది పెళ్ళో దాచిమగలాలి సింహాసనం మీద కూర్చున్నావేనా అల్లుడా ఈ కాడికెళ్ళి నేను ఎట్లా రాజ్య పరిపాలన చేసిందో నువ్వు అక్కడ రాజ్యం పరిపాలించాలి అది నీ 20 వేసుకున్నా నువ్వే 20 ని 10 వేసుకున్నా నువ్వే చెడిపోతే నువ్వే చెడిపోతావు బతుకుతే నాకన్నా బుద్ధిమంతుడు అవుతావు చేతుల వెళుతున్న దస్తావేదాలు నీ చేతుల వెళుతున్నా రాజవేలు అన్నాడమ్మా రాజ్యం వెళ్తాడు దేశం వెళ్తాడు మరి నా బిడ్డ సేవ నాలుగు సేవ చేయాలంటే ఎవరు చేయాలని ఆ ఊళ్ళే ఒక్క ప్యాల వల్ల పిల్ల దాసిలా తను తీసుకొచ్చిండు బిడ్డ దాసిలతమ్మ నీకు నెలకు 10,000 రూపాయలు ఇస్తాము మా అల్లుని బట్టలు విండాలి మా బిడ్డల బట్టలు విండాలి మా ఇంట్లో అండి పెట్టాలి ఇంటి ముందర పాసి పని చెయ్యాలి మా ఇంటికాడ జీతం ఉండవు అన్నరే నీకు కావాలేదు నీకు నాయన లేడు బిడ్డ మరి నువ్వు మళ్ళీ మీ ఇంటికి ఏం పోతావు మళ్ళీ ఏం వస్తావు ఇగో అమ్మా ఎందుకంటే మా ఇంటి ముందర రూమ్ ఉన్నది రేకుల షెడ్ ఈ రేకుల షెడ్లు వండుకొని తిను ఈ రేకుల షెడ్ వండుకో మా ఇంట్లో తిని బిడ్డ ఉండడానికి ఇల్లు ఊహించిల్లు ఆ బిడ్డ కోరు ఊహించురు పండుకోవడానికి మాత్రం ఊహించిల్లు మరి జీతం నెలకు 10,000 మాట్లాడుకున్నారు అందుకే దాశలతాదేవి నీ దాసి పనికుంటాని బోళ్ళు బాసలు దూతాంది అగో అటువంటి ఆ పిల్లలకు స్నానం పోతాంది బోళ్ళు బాసలు దూతాంది 7 వాకిలు శుద్ధి పెట్టి బట్ట బాధ వెండుతాంది అగో ఏళ్ళగా కూరండి పెడతాంది రోజులు కడతా అంటే మరి లతాదేవి అనుకున్నది అబ్బా నేను వీళ్ళ ఇంట్లో దాచి పని చేస్తాను ఈయన రోజులు అవుతాంది మరి రాజు కచ్చరికాడికి పోతాడు ఇంటికి వస్తాడు కచ్చరికాడికి పోతాడు ఇంటికి వస్తాడు గింతంత పిల్లని పెళ్లి చేసుకున్నాడు రాజును చూడిపోతే గంత సందంగా కనబడతాడు అబ్బా రాజును చూడబోతేనే నచ్చిన మొగోడికి ఇచ్చిన దాలు కాయసి గల్ల మొగోడు కన్ను కొట్టిన దాలు మనసుల పడ్డ మొగోడు మందులు కనబడ్డ దాలు కోరికల పడ్డ మొగోడు కొంగు పట్టిన దాలు 60 తులాల బంగారం ఉండేందుకు అందమైన మొగోడు కావాలి 20 తులాల బంగారం ఉండేందుకు వింపైన మొగోడు కావాలి రాజుకింత సందంగా హారతీరి కనబడతాడు ఆగో దైవవతిని పెళ్లి చేసుకున్నాడు గింతంత పిల్లను
మరి నా ప్రేమలో వడగొట్టుకోవాలి. ఈ రాజును మాత్రం నేను నా భ్రమల్లో వడగొట్టుకుంటా, నా ప్రేమల్లో వడగొట్టుకుంటా, రాజు సంగతి చూస్తా అనుకోని ఒకనాడు దినమందు మరి పొద్దున రాజు కచ్చిరికి ఆడికెళ్ళి అక్కడ అల్ల పొద్దుకి ఇంటికి రావంగా దాశరథాదేవి రాజుకి ఎదురుంగా పోతా, రాజు భుజానికి భుజం తలిగిచ్చి రాజుకున్న దొంగలించుకున్న దాన్ని కావాలి. మనసు నీ వీని ఉన్నదా లేదా, నీ మనసు ఆయన వీని ఉన్నది కానీ ఆయన మనసు నీ వీని ఉన్నదా లేదా అంటే నీకు ఎట్లా తెలవాలనుకుంటావు? నాకు ఎట్లా తెలవాలంటే రాజుని ఏదన్నా ఒకటి కావాలి, రాజుని ఏదన్నా ఒకటి మీద చిన్న గిచ్చన్న ఆయన గుణం చూస్తా, అట్లా గిచ్చుతో రాజును మెల్లగా చిట్కన సీమ గిచ్చినట్టు గిచ్చుతా. ఎట్లా ఇది అట్లా ఏంటి ఇక నీకా ఇక వెనక ఇవ్వలేరు ముందట ఇవ్వలేరు చేసి పెట్టి ఇక నాకు ఎక్కడ ఇవ్వలేరు, వెనక ఇవ్వలేరు, ముంగట ఇవ్వలేరు, నేను ఒక్కదాన్ని ఉన్నా. ఎట్లా అయితే గట్లే రాజు నది చిన్నగా చిట్టుకని గిచ్చి చూస్తా. పిల్ల లత ఇక నువ్వు నన్ను ఎందుకు ఇచ్చినది అని మంచిగా మాట్లాడితేనేమో ఇక ఓకే సక్సెస్ అయినట్టు. ఒకవేళ ఆయన గుణమైంది తెలుసుకుంటా ముందుగాలు అనుకోని రాజు అటువంటి గచ్చిరి కాడికి వెళ్ళి ఇంటికి రావంగా రాజు గడ్డ వస్తుంది లతాదేవి. రాజు కచ్చిరి కాడికి వెళ్ళి ఇంటికి వచ్చి బంగుల మీదికి ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాడమ్మా. మరి బంగుల మీదికి వెళ్ళి లతాదేవి ఒక్కొక్క మెట్టు కిందికి దిగతున్నది, ఒక్కొక్క మెట్టు ఓనరంగా దిగేరా, ఒక్కొక్క మెట్టు ఓనరంగా దిగేరా. అమ్మ రంగారాజు మెట్లు ఎక్కుతున్నాడు, అమ్మ రంగారాజు మెట్లు ఎక్కుతున్నాడు, రాజు గడ్డమైన లతాదేవి లతాదేవి ఏమైందమ్మా? నన్ను గుద్దు నువ్వు అడ్డం మరి ఏడుతానవేంది? నన్ను గుద్దనే ఆడదాని వగాడుగా తాకింది నువ్వు, అడ్డం పడదు నువ్వు. నన్ను గుద్దనే మొత్తుకోకు. నన్ను తలిగనే నా భుజము అయింది నావా. ఓ నావా నేను పుట్టి గింతెత్తాను కానీ నన్ను ఏమో గోడు గిట్ట తలగా పాయనే నావా. ఓ నావా తాకింది నువ్వు లతాదేవి, ఏంటి తాకింది నువ్వు, అడ్డం పట్టుకు నువ్వు. ఏంటి తాకింది నేనా? ఎత్త మనిషి లెక్క మనిషి కళ్ళు లేవా, కళ్ళు కనబడతలేవా, కళ్ళ పొరలు వచ్చినాయా, కళ్ళ రక్తం వచ్చిందా, కళ్ళు ఎత్తుకెక్కినాయా? ఎట్ట మనిషి లెక్క మనిషి నీకు ఎట్ట కనబడతాను అనుకుంటారా? ఇదేనా మీ పెద్ద పెద్దల కుండేలు అత్త కొరుకున్నారు ఉంటాయి అది రోజు నీ సీత అన్నం తింటానా, కత్తిరి బయటికి వెళ్ళిపోయి దానం చేస్తానా, నీ బయటికి వస్తాను. నువ్వు రోజు తాకినావా? ఇవాళ తాకినావు. నువ్వు మొత్తుకున్నట్టే ఇంటి ముంగొట్టోళ్ళు ఉంటారు, ఇంటి మా మామింటే నీ బాహిరంగం నా బాహిరంగం బయటపడుతుంది. వెళ్ళి పెట్టావు మెల్లగా మాట్లాడు. నన్ను గుద్దంగా గుద్ది మళ్ళీ నోరు మూపిస్తాండే నావా. డోంట్ టచ్ మీ. చెప్పు ఏమైంది? డోంట్ టచ్ మీ అని చెప్పిన. చేసింది ఎంత సంవత్సరం లేదు. నేను గింతెత్తు పొలనైనా గాని ఒక్క మోగో అని కూడా గిట్ల టచ్ చేయలేదు తెలుసా? ఇవారా ఎక్కిస్తాను చెప్తాను ఆవిడ కాడిచెట్టు. నేను ఒక్క మోగోని కూడా గిట్ల టచ్ 99 అయిందిరా, ఒక్కడైతే నన్ను భుజానికి భుజం తొలగించి. లతాదేవి తాకిందే నువ్వు, అడ్డం పడ్డది నువ్వు, నువ్వే నన్ను గుద్దినావు అంటాను. పాపకాయలు ముండ బట్టుకాయలు ముండ అని రామ 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 నన్ను ముద్ర వాడి రేపు పొద్దుగల మా మామతో చెప్పి ఇంటికెళ్ళి బయటకెళ్ళి కొట్టిస్తా. పోతాను ఇక నీ చేత అన్నమద్యం అది. పోతాను పోతానవా? పోతాను మా మామతో చెప్పి. మీ మామతో చెప్తావు సరే చెప్పుకోపో. నన్ను గిన్నె దెబ్బలు కొట్టిండు, నన్ను అట్టట్టుగా గిన్నె దెబ్బలు కొట్టి రాజు మళ్ళా అలా మామతో చెప్తాడు పోతాడు.
ఎట్లయితే గట్లా దాసి లతాదేవి అప్పుడు ఇక్కడికి రావంగానే మరుగుమందు మచ్చుమందు తెచ్చి ఇంట్లో దాచుకున్నది. అదే మరుగుమందు చెప్పన పట్టుకొచ్చి రాజు నడుచుకుంటూ పోతా అంటే రాజు అడవుల్లో మరుగుమందు సీత పట్టి ఓ నీలో అరిసెతుల్లా మందు పెట్టారా రాజు అడుగుల మందు విండేరా అసలు కూడా వింటుగా ఉన్నది. రాజు నడుచుకుంటూ పోతా అంటే రాజు ముందు చూపు ఉన్నది, వెనుకకు మరి చూస్తలేడు. రాజు అడుగుల్లో పసరు విండుకుంటే ఏమంటాంది, ముందు పోయే రాజు వెనుకకు మరి రావాలి, నా ప్రేమ వల్ల పడాలి, నా ప్రేమ వల్ల పడాలి. నేను చెప్పిన మాట తీసేయద్దు, నేను చెప్పినట్టు తిరిగాను, నన్ను మనిషి ఉండద్దా అని అమ్మ పసరు కూడా విండుగా ఉన్నది. మరుగు మందు మచ్చు మందు రాజు అడుగుల్లో పసరు విండింది. ఏమి తెలవనట్టు వెనుకకు మరి వస్తుంది కదా